అంటే ఒక ఇంటర్వ్యూ కూడా నేను చూసానన్న. హ్మ్. ఒక అన్నారు. సో మీరు అదే ఇక్కడ చాలా హ్మ్. మంది అమ్మాయిలు ఉంటారు. సో నైట్ టైమ్ ఇక్కడ ఇది ఒక రెడ్ లైట్ ఏరియాలా ఉంటది. మీరు ఆ బిజినెస్ చేస్తున్నారా అన్నారు. సో అక్కడ మీరు ఎందుకు రియాక్ట్ అయ్యి మీరు ఆన్సర్ చెప్పలేదు? నా బిజినెస్సు నా నాకు సంబంధించిన ప్రాపర్టీయో, నా ఏదైనా నాకు డైరెక్ట్‌గా సంబంధం ఉంటే దానికి ఏమైనా క్వెషన్ చేస్తే నేను ఆన్సర్ చేస్తే అర్థం ఉంది. హ్మ్. నాకు సంబంధం లేని, హ్మ్. నాకు తెలియని, నాకు చేతకాని, హ్మ్. నాకసలు ఏ విధమైన కనెక్షన్ లేని దాన్ని నా మీద ఎలిగేషన్ చేసి హ్మ్. దాని నుంచి వాళ్ళు ఏ ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేస్తారో నాకైతే తెలీదు. ఓకే. అట్‌లీస్ట్ ఇంత 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 బతుకు బతికి వాటెవర్ హ్మ్. హ్మ్. నేను ఇంత అంత అని కాదు పాయింట్. హ్మ్. ఇంత బతుకు బతికి నేను అవి చేసుకోవాలి. అలా హ్మ్. చేసుకుంటాను. వేరే ఇంకా కానీ ఆప్షన్స్ నాకు లేవు. మిమ్మల్ని నేను ఈ రోజే చూసాను మిమ్మల్ని. ఒక 2 అవర్స్ నుండి మిమ్మల్ని నేను గమనిస్తున్నా. హ్మ్. నాకన్నా ముందు కొన్ని ఛానెల్స్ వచ్చాయి. సో అంటే రెస్పెక్టెడ్‌గా ఉండాలి హ్మ్. అని అనుకుంటారనమాట. అలాంటి వ్యక్తి నేను అందుకు అడగడానికి కారణం ఏంటంటే, మీరు ఇందాక ఒక ఇంటర్వ్యూలో కూడా ఒక వ్యక్తి తెలియకుండా ఒక క్వెషన్ అడిగితే, తెలుసుకొని అడగండి. సో నువ్వు నన్ను జడ్జ్ చేయకూడదు అని అన్నారనమాట. ఆ పాయింట్ నాకు బాగా నచ్చిందనమాట. అంటే సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ చాలా ఉంది. సెల్ఫ్ రెస్పెక్ట్, ఆ! సెల్ఫ్ డిగ్నిటీ అది లేని మనిషి ఆహ్, బతికుండొచ్చేమో గానీ ఎథిక్స్, వాల్యూస్ హ్మ్. ఇలాంటి కొన్ని అంటుంటారు అవును. కదా! అవును. అట్లాంటివి కొంచెం గట్టిగా తీసుకునే వాళ్ళకి అంత రుచించవేమో. హ్మ్. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ లేని చోట నువ్వు అక్కడ ఒక నిమిషం కూడా ఉండొద్దు అని ఎప్పుడో ఏదో పుస్తకంలో వేరే భాషలో హ్మ్. వేరే ఫాంట్‌లో చదివా. ఓకే. నీ వాల్యూ లేనప్పుడు నువ్వు మాట్లాడొద్దు అనవసరంగా అని కూడా చదివా. దాని 144 వర్షన్స్ చెడు వినొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు హ్మ్. చూడొద్దు ఇవన్నీ 144 వర్షన్ రెజల్యూషన్స్. హ్మ్. నేను చెప్పేది 8K వర్షన్ రెజల్యూషన్స్. ఓకే. కొన్ని పుస్తకాలు చదివా. హ్మ్. అవి నిజమా? ఇవి నిజమా? ఇంకొన్ని రకాల పుస్తకాలు కూడా చదివా. చిన్నప్పటి నుంచి నేను చదివింది మిషనరీ స్కూల్‌లోనే. సో, హ్మ్. స్కూల్‌లో ప్లెడ్జ్ కంటే ముందు నా ప్లెడ్జ్ కూడా ఇంకా గుర్తుంది. హ్మ్. స్కూల్‌లో ప్లెడ్జ్ కంటే ముందు ఒక పుస్తకంలో నుంచి ఏదో ఒక పేజీ తిప్పి కనీసం 2, 3 స్టాంజాలు, పారాగ్రాఫ్‌లు ఒక పేజ్ చదవందే మాకు డే గడిచేది కాదు. హ్మ్. స్కూల్ మొత్తం చిన్నప్పుడు మొత్తం. నేను ఓకే. అదే నిజం అనుకుని చాలా సంవత్సరాలు బతికేసా భ్రమలో. తర్వాత వీటన్నిటికంటే బిగ్గర్ పర్పస్ వేరే ఉంటది. హ్మ్. అది ఏంటి? అది తెలుసుకునే అన్వేషణ, కొంచెం అవగాహన, కొంచెం ఊహ, కొంచెం ఏదో అంటారు కదా! మెచ్యూరిటీయో ఏదో హ్మ్. వాట్ ఈస్ ద బిగ్గర్ పర్పస్ ఆఫ్ లైఫ్, లార్జర్ పర్స్పెక్టివ్ ఏవేవో పేర్లు చెప్తా ఉంటాడు. హ్మ్. ఆ ప్రాసెస్‌లో ఆ జర్నీ మేబీ కొంచెం నేను లేట్‌గా స్టార్ట్ అయింది అనుకుంటున్నాను. మేబీ అకార్డింగ్ టు స్టాండర్డ్స్ రకరకాల ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ప్రకారం ఎర్లీగా స్టార్ట్ అయిందేమో. హ్మ్. ఆ జర్నీలో నేను చేస్తూ నా బాధ్యతల్ని, నా అకౌంటబిలిటీని, నా రెస్పాన్సిబిలిటీస్‌ని ఎంతవరకు నేను జస్టిఫై చేశానో నాకు తెలీదు గానీ, నేను ఈ పనులు, ఆ పనులు చేసుకుంటూ నేను ఎప్పుడు సాటిస్ఫైడ్‌గా లేను. హ్మ్. I only moved on to a different craft or a different job when I was getting suffocated. Even relationships కూడా I had my share of relationships. ఆ హ్మ్. పరిస్థితుల్లో ఏవో జరిగినాయి. కానీ అప్పుడు వర్కౌట్ అయినాయి. అప్పుడు బాగున్నాయి. తర్వాత నాట్ సో నైస్ అని తర్వాత ఏంటేంటో జరిగినాయి. హ్మ్. నాకు రిగ్రెట్స్ కూడా లేవు. మేబీ ఆల్ ఆఫ్ దోస్ ఎక్స్‌పీరియన్సెస్ హెల్ప్ మీ ఎవాల్వ్ యాస్ ఎ పర్సన్. ఇదైతే ఓకే. బానే చెప్పారు. ఇంకోటేంటంటే మీరు ఒకప్పుడు అంటే మణికొండలో 3 బీహెచ్‌కే ఫ్లాట్‌లో సింగిల్‌గా ఉన్న వ్యక్తి, ఈరోజు ఒక చిన్న గుడిసెలో ఇలా ఉండడానికి కారణం ఏంటని మేము అనుకోవచ్చు. నేను అలా చూడట్లేదు. నేను హ్మ్. 3 బీహెచ్‌కేలో చాలా సఫకేటింగ్‌గా ఇరుక్కొని ఉండేవాడిని. హ్మ్. ఇది దుర్గం చెరువు మొత్తం ఇంత బ్యూటిఫుల్ వ్యూ. ఐ డోంట్ థింక్ ఎనీబడీ కెన్ అఫోర్డ్ టు హ్యావ్ ఎ ప్లేస్ లైక్ దట్. హ్మ్. అది పూరి గుడిసెలాగా జనాలకు కనిపిస్తుందేమో గానీ, నాకు మాత్రం చుట్టుపక్కల నేచర్ కనిపిస్తుంది. సో కాల్డ్ బిల్డింగ్స్, రోడ్స్, యాక్సెస్ ఇంత రిచెస్ట్ ప్రాపర్టీ ఐ డోంట్ థింక్ ఎనీబడీ కెన్ ఓన్. హ్మ్. సో నేను ఎక్కడ కావాలంటే అటు తిరుగుతాను, ఎటు కావాలంటే అటు నడుస్తాను, ఎక్కడ కావాలంటే అటు కూర్చుంటాను. వాళ్ళు వీళ్ళు పిలిచి మర్యాదగా ఫుడ్ పెడతారు. హ్మ్. నాకు జరుగుతుంది కదా! నాకు అని ఏది కావాలో అది అన్నీ వస్తున్నాయి. నాకు కంఫర్టబుల్‌గా ఉంది. నా ప్రాక్టీసులు చేసుకుంటున్నాను. నా పిచ్చో, నా వెర్రో, నా భ్రమో నాకు వర్కౌట్ అవుతుంది. హ్మ్. దీనివల్ల జనాలకేంటి ఇబ్బంది? జనాలు జెలసియా? జెలసియా? జనాలు మనం మంచిగా ఉన్నా అనుకుంటారు, చెడుగా ఉన్నా అనుకుంటారు. వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటారు. వాళ్ళ కోసం అయితే మనకు కెరియర్ లేదు. లేదు మంచి, చెడు మనం ఎవరు డిసైడ్ చేయడానికి? మీకు హ్మ్. వర్కౌట్ అవుతుందా లేదా అది చూసుకుంటే సరిపోద్ది కదా! హ్మ్. మనం ఎవరు డిసైడ్ చేయడానికి? ఆర్ వి ద క్రియేటర్? నేను సినిమా క్రియేటర్‌ని అయితే కాదు. నేను హ్మ్. ఇంతవరకు ఏ సినిమా టూల్‌నో లేదంటే గ్యాడ్జెట్‌నో నేను తయారు చేయలేదు. ఐ హ్మ్. డోంట్ ఓన్ ఇట్. నేను జస్ట్ ఒక ఎంప్లాయీ, ఒక
మేబీ ఒక టెక్నీషియన్, మేబీ యూనో డౌన్ ద లైన్ యాక్టర్. ఐఎమ్ జస్ట్ అ పార్ట్ అంతే. అది నా మీరు అది ఇప్పుడు నా లైఫ్ లో చాలా డైరెక్టర్ అవుదామని వచ్చారు. వస్తున్నా అక్కడికి వస్తున్నా. నా లైఫ్ లో సినిమా అనేది చాలా చిన్న పార్ట్. ఒకప్పుడు మేబీ అదే పెద్ద ప్రయారిటీ అండ్ అదే పెద్దగా కనిపించిందేమో. ఇప్పుడు చిన్న పార్ట్. ఒక పార్ట్. అది కాకుండా నా లైఫ్ కూడా ఉంది కదా. ఏ సినిమా మేకర్ అయినా సరే 24 గంటలు సినిమాలు తీయడు, సినిమాలు చూడడు, సినిమాలోనే ఉండడు. వాళ్ళకి ఒకలాగా వర్కౌట్ అయింది, ఇంకొకరికి ఇంకోలాగా వర్కౌట్ అయింది. మేబీ నా జర్నీ వేరేమో. ఇప్పుడు ఇన్ని క్రాఫ్ట్లు వచ్చా, అన్ని క్రాఫ్ట్లు వచ్చా, నీకేం వచ్చు, నువ్వేం చేసావు, అది కాదు పాయింట్. ఇప్పుడు నేను సినిమా చేస్తానా లేదా, చేస్తే ఏ క్రాఫ్ట్ లో చేస్తాను, నా ఇంట్రెస్ట్ ఏంటి, అది కదా విషయం. నేను ఇప్పుడు టెక్నీషియన్ గా నన్ను నేను కన్సిడర్ చేయట్లా. నేను ఓన్లీ యాక్టర్ గా చూస్తున్నాను నన్ను నేను. చాలా రిపీటెడ్ సేమ్ క్వశ్చన్స్ వస్తున్నప్పుడు ఎలా ఉంటుందో అట్లాగే నాకు రిపీటెడ్ గా ఎందుకు బాగున్నావు కదా, చేయొచ్చు కదా, ఇట్లాంటి క్యారెక్టర్లు కూడా చేయొచ్చు కదా దగ్గర నుంచి స్టార్ట్ అయినవి. కొంతమంది రకరకాల టైం లైన్స్ లో రకరకాల ఫీడ్బ్యాక్. అప్పుడు నేను అంత సీరియస్ కన్సిడర్ చేయలే. ఎక్కువ చిన్నప్పుడు ఒకసారి బలంగా అనుకున్నా, అది వర్కౌట్ అవ్వలేదు, ఏదో జరిగినాయి. తర్వాత ఆఫ్ లేట్ మన లాక్డౌన్ నుంచి నాకు ఐ స్టార్టెడ్ గెటింగ్ కాల్స్, ఆఫర్స్ అండ్ ఎక్కడెక్కడ నాకు తెలియని సంబంధం లేని వాళ్ళు కూడా దే స్టార్టెడ్ అప్రోచింగ్, విల్ మేక్ ఫిల్మ్, విల్ ప్రొడ్యూస్ అ ఫిల్మ్ ఫర్ యూ, విల్ డూ దిస్, రకరకాల ఆఫర్లు వచ్చినాయి. నేను మేబీ కొంచెం జోన్ అవుట్ అయ్యి లాక్డౌన్ లోనే వేరే పనులు, వేరే ఫోకస్, వాట్ ఎవర్, నా మెడిటేషన్, యోగా, మళ్ళీ అగైన్ నా పిచ్చి, నా వెర్రి, నా భ్రమ, నా ప్రపంచంలో నేను జోన్ అవుట్ అయి ఉన్నా. తర్వాత ఎక్కడి నుంచో స్టార్ట్ చేయాలి ఎందుకు అని ఇంకా రకరకాల ఫీడ్బ్యాక్లు వస్తాయి. ఇంత తెలిసి ఇంట్లో ఎందుకు కూర్చున్నావు, నీకు అసలు నిజంగా వచ్చారా, అసలు ఏం బీక్తాడో చూద్దాం, వీడు వర్క్ చేస్తే చూడాలని ఉంది, మీతో పని చేయాలని ఉంది, ఇట్లా రకరకాల ఫీడ్బ్యాక్లలో ఫైనల్గా బాగా నన్ను ఎంఫసైజ్ చేసి కొంచెం మేబీ కొంతమంది పుష్ కూడా చేశారు. ఫ్యూ గుడ్ పీపుల్ అరౌండ్ మీ. వాళ్ళ ప్రోద్బలంతో, వాళ్ళ ఆ చిన్న హోప్ తోటో, మేబీ చూద్దాం అన్న ఫీలింగ్ తోటో, లేదంటే ఓకే ఒక బ్యూటిఫుల్ ఫినిషింగ్ ఇద్దాం, చేసి చూద్దాం అని. నేను యాక్చువల్గా టెక్నీషియన్ గా చేద్దామా, ఆర్టిస్ట్ చేద్దామని అనుకోలే. అన్ని ఆఫర్లు వచ్చిన లాస్ట్ లాక్డౌన్ నుంచి అయితే అందరు యాక్టర్లను అడుగుతారు. సరే నేను ఎందుకు దాని గురించి ఇంతమంది అడుగుతారంటే కన్సిడర్ చేయాలి కదా. ఫ్రెండ్ ఉన్నాడు, యుఎస్ లో ఉంటాడు, నాకు స్కూల్లో ఉన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పటి నుంచి పరిచయం. తను నాకు ఒక రోజు ఫోన్ చేసి, నాకు అర్థమైంది నీ పరిస్థితి, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, 6 నెలలు నేను సపోర్ట్ చేస్తా, నీ బేసిక్ నీడ్స్, ఎసెన్షియల్స్ నీకు ఎంత అవుతుందో చెప్పు, అకౌంట్ నెంబర్ చెప్పు, నేను పంపిస్తా అన్నది. నేను డెసిషన్ తీసుకొని నేను జోన్ అవుట్ అయిన దగ్గర నుంచి హైదరాబాద్ వచ్చి మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేద్దాం, సినిమా చేద్దాం, ఏం చేద్దాం, నువ్వు ఆలోచించుకుంటే 6 నెలల టైం ఉంటుంది, నువ్వేం చేస్తావు చెయ్యి, నువ్వు నీ తిండికి బేసిక్ ఎసెన్షియల్స్కి ఎంత అవుతుందో చెప్పు, అకౌంట్ నెంబర్ చెప్పు అన్నాడు. ఓకే, ఏదో అమౌంట్, తన కంఫర్టబుల్ అమౌంట్, తను రెస్టారెంట్ ఉంది యూఎస్లో, నాకు పెద్ద మ్యాటర్ కాదు ఇది, దీనికంటే ఎక్కువ చేయడం కూడా నాకు పెద్ద మ్యాటర్ కాదు, ఇంకా కొంచెం పెద్ద అమౌంట్ కూడా చెప్పాడు, ఇది సెట్ చేయడం, నీకు సినిమా ప్రొడ్యూస్ చేయడం నాకు మ్యాటర్ కాదు, నువ్వు జోన్ అవుట్ అయి ఉన్నావు, ఎక్కడి నుంచో స్టార్ట్ చేయ వామప్ లాగా, అప్పటి వరకు నేను సపోర్ట్ చేస్తా అని నన్ను యాక్చువల్గా ఒక 3 months వరకు తను అనుకున్న ఏదైతే కమిట్ అయ్యాడో దానికంటే కొంచెం ఎక్కువ కూడా సపోర్ట్ చేశాడు. నేను బేసికలీ తీసుకునే టైప్ కాదు, వాళ్ళని వీళ్ళని అడిగి ఎట్లా కొట్లా సర్వైవ్ అయ్యి ఎట్లా మేనేజ్ చేసి కబుర్లు చెప్పేదో ఆ టైప్ కాదు నేను. ఉంటే ఇవ్వాలి, లేదంటే కాము కూర్చోవాలి, మనం ఇచ్చే టైప్, తీసుకునే టైప్ కాదు. సో నాకే ఒకలాగా అనిపించింది, ఏంటి తను పంపిస్తే మనం దాంతో తింటాం ఏంటి, సర్వైవ్ అవటం ఏంటి, అటు ఇటు ఇట్లా కాదు మన వర్క్ అని చెప్పి అట్లా ప్రతి ప్రాసెస్లో నన్ను ఆర్టిస్ట్ అని అడుగుతున్నారు. మధ్యలో కొన్ని ఆడిషన్స్ అయినాయి, కొన్ని డిస్కషన్స్ అయినాయి, కొన్ని మీటింగ్స్ అయినాయి, ఒకటి ఓకే అయింది, కొన్ని ప్రాక్టికల్ రీజన్స్ వల్ల ఫస్ట్ టైం అక్కడ చెన్నైలో లాస్ట్ టైం ఫ్లడ్స్ వచ్చినాయి కదా రీసెంట్గా, ఆ ఫ్లడ్స్ రాకముందు ఒక 10 రోజుల ముందు మొత్తం కాల్ షీట్లు పంపించి అడ్వాన్స్ కూడా పంపించారు. యాక్చువల్లీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇప్పుడు నేను డిస్క్లోజ్ చేయలేను, ఎందుకంటే అది ఇప్పుడు ఆగింది కాదు, పోస్ట్ పోన్ చేశారు, ఇంకా వేరియస్ రీజన్స్ ఉన్నాయి. సెకండ్ టైం అనుకున్నప్పుడు ఏదో మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. అది ఓకే అయిన తర్వాత అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్ చేస్తే బాగుంటుంది, అదొకటి. ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఇంకో అడ్వాన్స్ కూడా తీసుకోవడం జరిగింది.